బోర్డ్ మై ట్రిప్ మిత్రులందరికీ నమస్కారం అండి. జూలై 7వ తేదీ వరకు మనకున్నటువంటి బొనాంజాలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. జూలై 7 వరకు 100 డిఎంసి లెఫ్ట్ 100 డిఎంసి రైట్ ఫ్రెష్గా మ్యాచ్ అయితే థాయిలాండ్కి అచీవ్ అవుతారు. ఒకవేళ మీరు జూలై 7వ తేదీ వరకు 50 డిఎంసీలు మ్యాచ్ అయ్యో 90 డిఎంసీలు మ్యాచ్ అయ్యో ఉన్నట్లయితే జూలై 7 తర్వాత మీరు ఆ మిగిలిన బ్యాలెన్స్ 150కి చేరుకుంటే రెగ్యులర్గా ప్రతి నెల బొనాంజా 150 డిఎంసీలకి మ్యాచ్ అయితే ఏదైతే బొనాంజా ఉందో ఆ బొనాంజా వర్తిస్తుందండి. మీరు జూలై 7 లోపల 100 డిఎంసీలు మ్యాచ్ చేయగలిగితే మీరు జూలై 12వ తేదీన థాయిలాండ్లో మన సిమంత్రా హోటల్ ఓపెనింగ్కి రావచ్చు. ఒకవేళ మీరు జూలై 7 లోపల కనుక 100 డిఎంసీలు మ్యాచ్ చేయలేకపోతే జూలై 31 వరకు మీరు 150 డిఎంసీలు పూర్తి చేసుకున్నట్లయితే మీరు నెల బొనాంజా మంత్లీ బొనాంజాకి ఎలిజిబుల్ అవుతారు. ఉదాహరణకు మీరు 90 మీద ఆగిపోయారు జూలై 7వ తేదీ వరకు. రిమైనింగ్ మిగిలిన 60 డిఎంసీలని జూలై 8 నుంచి జూలై 31 లోపల కనుక మీరు పూర్తి చేసినట్లయితే మీరు మంత్లీ థాయిలాండ్ బొనాంజాకి ఎలిజిబుల్ అవుతారు. అలాగే దుబాయ్ జూలై 7 లోపల 250 డిఎంసీలు కనుక మీరు మ్యాచ్ చేయగలిగితే మీరు దుబాయ్కి అచీవ్ అవుతారు ఫ్రెష్గా లెఫ్ట్ టు రైట్. ఒకవేళ మీరు 200 దగ్గర ఆగిపోయారు అనుకోండి, సో మనకు మంత్లీ దుబాయ్ బొనాంజా వచ్చేసి 600 డిఎంసీలు కాబట్టి మీరు 200 దగ్గర ఆగిపోతే 200 జూలై 7 చేసిన డిఎంసీలు ప్లస్ బ్యాలెన్సింగ్ 400 డిఎంసీలు మీరు చేసినట్లయితే దుబాయ్కి అచీవ్ అవుతారు. చాలామంది కూడా ఈ వారంలో నేను 60 డిఎంసీలు చేశాను, 50 డిఎంసీలు చేశాను, మళ్ళీ జూలై 7కి అవి 0 అయిపోతాయి కాబట్టి నేను మంత్లీ బొనాంజా మిస్ అవుతున్నా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అలాంటిది ఏమీ ఉండదండి. జూలై 7 లోపల మీరు 100 డిఎంసీ 250 మ్యాచ్ అయితే ఆ బొనాంజాకి అందుకుంటారు. ఒకవేళ జూలై 7 లోపల మీరు అందుకోలేకపోతే ఇప్పుడు ఈ వారంలో జూలై 7 వరకు చేసిన మీ బిజినెస్కి మంత్లీ బొనాంజాకు పెండింగ్గా ఉన్నటువంటి డిఎంసీలను మీరు పూర్తి చేసినట్లయితే మంత్లీ బొనాంజాకు మీరు అర్హులు. సో అందరూ కూడా ఈ సమాచారం అందరికీ చేరవేయండి. థ్యాంక్ యూ. జై బోర్డ్ మై ట్రిప్, జై బోర్డ్ మై ట్రిప్. ఆల్ ది బెస్ట్ మరి లైఫ్ లైన్స్, ఆల్ ది బెస్ట్.